గోవిందం పరమానందం భక్తి కానన శైశవ సంతాతం లోకాలోకాలోకచతుర్భగలోకారి లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే బియ్యం తీసుకుని పైకెక్కేసరికి చిలకలు ఏమీ కనపడలేదండి. ఇదేంటి ఒక్క చిలక కూడా లేదు అని ఆశ్చర్యపోయాను అనమాట. కొద్దిసేపు అక్కడే కూర్చుని వెయిట్ చేద్దామని అని చెప్పి అక్కడికి బియ్యం వేసి బౌల్స్లో రెండిటిల్లో నీళ్లు పెడతాను అనమాట అండి. అవి పెట్టి ఉయ్యాల్లో కూర్చున్నాను అనమాట, గార్డెన్ గ్లైడర్లో. ఈ మధ్యకాలంలో ఈ చిలకలవన్నీ బియ్యం వేసేసి వెళ్ళిపోతున్నాను, కానీ వాటిని చూస్తూ ఉండేంత టైము నాకు కుదరట్లేదండి. పొద్దున్నే ఒక పనులు బిజీగా ఉండటంతో కిందికి దిగిపోతున్నాను అనమాట. ఈరోజు మాత్రం కొద్దిసేపు అలా కూర్చుని ఈ చిలకల్ని చూస్తూ ఉన్నాను అనమాట అండి. ఇది రావటం కూడా గమ్మత్తుగా వస్తాయండి. ముందు ఒకటి వస్తుంది అనమాట, ఆను పాను చూసుకుంటుంది, పర్వాలేదు ఇక్కడంతా సేఫ్టీ అని అనుకున్న తర్వాత ఒక కోత పోస్తుంది అనమాట అండి, అరుస్తుంది. అప్పుడు చిలకలన్నీ వస్తాయి అనమాట అండి. అలానే ఒక చిలక ఏదో ఒకటి సౌండ్ చేస్తుంది, అన్నీ భయ్యని ఎగిరిపోతాయి అన్నమాట. అవి అలా ఎగిరిపోయి కొబ్బరి చెట్టు మీద రిలాక్స్ అవుతాయి. మళ్ళీ ఒక్కొక్కటి ఏదో విమానం లాగా చెయ్యని వచ్చి వాళ్తూ ఉంటాయి అన్నమాట. వీటిని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సరే, మా ఇంటికి వచ్చే ఈ అతిథుల్ని నేను చూసి ఆనందపడటమే కాదు, మీరు కూడా చూస్తారు అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట అండి. చాలా తింటతో తిందో తెలీదు. ఏంటి వెరైటీనా ఇది? వెరైటీనా బండి మీద? ఓన్లే మంచి పద్ధతి, మంచి పద్ధతి. ఏదైతే ఏమైంది, కష్టపడుతున్నావుగా. సరేమ్మా, ఎంతమ్మా? నేను ఇస్తాను, ఉన్న రమణమ్మ. ఆట వెళ్తావా? ఇదిగో అసలు అడ్డుగా ఉంది, ఇది పెద్ద ఆవు. ఇదిగమ్మా. ఆహా, దానికి తౌడువే, తౌడు కదా. పైగా మేము వేసే తౌడు బాగుంటుంది, అన్ని రకాలు కలిపింది. అరటిపండు వద్దండి. చిల్లర ఇవ్వండి ఆ అమ్మకి. ఈ ఆవు చూడండి, ఇంత వెడల్పు ఉంటుంది. అక్కడ ఆ అద్దంకి తగిలేస్తా ఉన్నది, చూసారా? ఇదేంటో అండి, వెడల్పు ఎక్కువ ఆవు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 8-9 అడుగులు ఉంటుంది, అంత వెడల్పు ఉంటుంది. మూపురం కూడా అండి భలే అందంగా ఉంటుంది. తినమ్మా. అమ్మో తిందమ్మో, ఇంకొక అట్టయి. అమ్మ ఓరి, నాలుగు ఎంత ఉందండి అమ్మ. భలే ఆవులే అండి, ఎవరితో కానీ మంచి జాతిగా ఆవండి. ఇది వచ్చినప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది. ఏదైనా ఆనందమే అనుకోండి, ఏ గోవైనా. కరివారు ఈ ఇందులో ఉన్న 2 మొక్కలు పోయినాయి. అక్కడ పెట్టే. కారు తాళం రాలేదంట.
ఇదిగోండి, ఎలాగైనా ఇంటికి 2 మొక్కలే అందమండి, ఆ పచ్చదనమే అందం. ఇదిగోండి సంతా కూరలు అన్నమాట. అబ్బో పెద్ద ఆనపకాయ తెచ్చేసారు. ఓకే, ఇంకా క్యారెట్లు, బీట్రూట్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం కొట్టు పెట్టారా ఏంటి? మాకు ఆదివారం బుధవారం సంత అనమాట అండి. సంతలో తెచ్చేసుకుంటాం కాయగూరలని. నేను ములక్కాళ్ళు కట్ చేసేసి కవర్లో వేసాయి. వద్దులే వద్దన్నారు, ములక్కాడ వేయొద్దన్నారు మటన్లో. ఈవేళ చికెన్ కర్రీ అండి. చికెన్ అందరూ వండే ఇగుర్లు ఇవన్నీ ఇలా అన్నీ కలిపేసేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇదేంటో తెలుసా అండి, గోంగూర పేస్ట్ కొంచెమే ఉన్నదనమాట. చికెను కొన్ని ముక్కలు వేసుకుని గోంగూర చికెన్ వండుకుంటాను అని ఎందుకు అంటున్నానంటే, మా వారు మా ప్రేమ పెద్ద ఇష్టంగా తినరు అనమాట. నా కోసం అని చెప్పి ఇది వండుకుంటున్నాను. గోంగూర మటన్ వండుతారు కానీ గోంగూర చికెన్ కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా వండేయచ్చు. ఇదిగోండి, కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపేసుకోవాలి. అందులో చికెన్ కూడా వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అంతే. ఇది కూడా వేసుకుని వేపేసుకుని కొంచెం నీళ్లు పోసుకోవాలి. అంటే ఆ చికెన్ ఉడికేలాగా, ఆ చికెన్ ఉడికేంత వరకు కొంచెం అనమాట. కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. మిగతా అంతా గోంగూరతోనే ఉడుకుద్ది. అంటే ఆ గోంగూర పులుపు అందులోకి వెళ్ళేలాగా అన్నమాట. ముందే గోంగూర వేసామనుకోండి చికెను ఉడకదు, అందుకనమాట అండి. పులుపు మీద ఇవి త్వరగా ఉడకవు. అందువల్ల కొంచెం నీళ్ళు వేసుకుని చికెన్ ఉడికించుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, చికెన్ ఉడికిపోయింది. ఇంకా అలా కొద్దిగా నీళ్లు ఉండంగానే గోంగూర పేస్ట్ కూడా వేసేస్తాను. ఎక్కువ గోంగూర పేస్ట్ లేదు కాబట్టి ఆ ఉన్నదే వేసేస్తున్నాను. ఇదిగోండి, అంతే. గోంగూర ఉన్నది కదా, దీన్ని బాగా దీంతో కలిపేయటమే. కలిపేసి రెండు కలిపి ఉడుకుతాయి. ఈ చికెన్ ఏమో ఇగురుకు అన్నమాట. మసాలా పేస్ట్ అంతా రెడీగా ఉంటుంది. ఇదిగోండి, గోంగూర చికెన్ కర్రీ అయిపోయిందండి. అంతే. ఇంకా ఒకసారి ఉప్పు చూసుకుని కట్టేసుకోవటమే. కొంతమంది తాలింపు కూడా పెడతారు. నేను తాలింపు గట్రా ఏమీ పెట్టట్లేదండి. సాయంత్రం పువ్వులు కట్టుకుంటూ టీవీలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమా వస్తుంటే చూస్తున్నానండి. ఈ సినిమాని నేను కేవలం శ్రీహరి గారి కోసం చూస్తానండి. భలే క్యారెక్టరు పడిందండి ఆయనకి. అసలు అప్పటి వరకు విలన్ లాగా అట్లాగా చూసిన శ్రీహరి గారిని ఈ సినిమాలో ఒక పెద్దన్నయ్యలాగా అసలు అద్భుతంగా నటించారనమాట అండి. ఆయన చిన్న వయసులోనే కాలం చేయటం అనేది మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి. ఈ మధ్య కోర్టు సినిమాలో కూడాని ఆయన ఫోటో ఉంటుంది వెనకాల. హీరోయిన్ తండ్రిగా శ్రీహరి గారు ఉన్నట్లుగా ఒక ఫోటో ఉంటుందండి. అది చూసినప్పుడల్లా నేను నిజంగా అనుకుంటా, శ్రీహరి గారు లాంటి సింహస్వప్నం లాంటి కొడుకు గనక ఆ ఇంట్లో ఉండుంటే అసలు ఆ కోర్టు సీన్లు అవన్నీను అంత గొడవే అయ్యేది కాదు అని అనిపిస్తుందండి. అంటే ఆ హీరోయిన్ తండ్రి చనిపోతాడు అనమాట అండి. ఆ చనిపోయినట్లుగా శ్రీహరి గారి ఫోటో ఉంటుందన్నమాట అక్కడ. ఆ చిన్న విషయం, ఆ శ్రీహరి గారి ఫోటో పెట్టిన విషయానికి నేను ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను. సినిమా కూడా బాగుంటుందండి. కోర్టు సినిమా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది. కొన్ని కొత్త సినిమాలు కూడా బాగున్నాయి, అడపా చూస్తూ ఉంటానండి. కానీ చాలా తక్కువ. కోర్టు సినిమా కూడా వేసినప్పుడల్లా చూస్తూ ఉంటానండి. ఇక ఇప్పుడు రీసెంట్గా వచ్చే సినిమాలు కానీ ఏమీనండి అసలు చూడబుద్ధి అవ్వట్లేదండి. కానీ ఇట్లాగా పాత సినిమాలు వీటిల్లో శ్రీహరి గారి
తర్వాత ఒక సినిమా ఉంటుందండి, కింగ్ సినిమా. భలే బావుంటది. మంచి క్యారెక్టర్ అందులో కూడా శ్రీహరి గారిది. ఆ సినిమా కూడా వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను. ఇదేంటండి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, మీరేంటి శ్రీహరి గారి గురించి చెప్తున్నారు అంటే, వాళ్ళు వీళ్ళు అనలేదండి. సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళైనా అందరిని అభిమానిస్తానండి. అందరన్నా అభిమానమే. ఏవండీ చిన్న పిల్లలు ఇప్పుడు నటిస్తున్నారు. ప్రభాకర్ గారు, ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు వీళ్ళు కూడా నటిస్తూ ఉన్నారు కదా! పాపం వాళ్ళని ట్రోల్ చేస్తే నేనెంత బాధపడతానోనండి. చిన్న పిల్లలు వాళ్ళకి ప్రవర్తన అది సరిగా రాక ఏదో అట్లా చేశారనుకోండి. అట్లాగా పాపం వాళ్ళని బాధించకూడదు అని అనిపిస్తదండి. ఏముందండి సున్నిత మనస్కులనుకోండి, ఏమన్నా చేసుకుంటే అనవసరంగా ఒకళ్ళ జీవితం పాడు చేసిన వాళ్ళం అవుతాం కదండీ! అలాగా అంటే మనల్ని ఏదో ఎంటర్‌టైన్ చేయటానికి ఆ సినిమాలు ఇవన్నీ ఉన్నాయండి. వాటిని పట్టుకుని ఏయో రకరకాలుగా మాట్లాడటం అవన్నీ కూడా నాకంత నచ్చదులెండి. ఓకే. ఇప్పుడేదో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నాను. ఏది ఏమైనా అండి శ్రీహరి గారు చిన్న వయసులో కాలం చేయటం మాత్రం నాకిప్పటికీ చాలా బాధగా అనిపిస్తది. ఆయనకున్న కొడుకులైనా సరే చక్కగా సినిమా ఫీల్డ్‌కొచ్చి వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడితే బావుంటదని అనిపిస్తదండి. సాధారణంగా సినిమాలు చూసేంత టైం కూడా నాకుండదండి. కానీ ఒక్కోసారి విసుగ్గా ఉన్నప్పుడు అలాటప్పుడు కూడా మంచి పాత సినిమాలు, మంచి నాకు నచ్చినయి చూస్తూ ఉంటాననమాట అండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.